క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 2023 సంవత్సరానికి గాను వ్యాస్ సమ్మాన్ అవార్డు పుష్పభారతికి ఎంపిక చేయడం జరిగింది. ఇది రైట్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి హిందీ రచయిత అయినటువంటి ఈమె ఎదేన్ అనే రచనను రచించడం జరిగింది. ఎదేన్ అంటే మెమరీస్. వ్యాస్ సమ్మాన్ అవార్డుకు కేకే బిర్లా ఫౌండేషన్ 1995లో స్థాపించడం జరిగింది. ఈ వ్యాస్ సమ్మాన్ అవార్డు, సరస్వతి సమ్మాన్ అవార్డు రెండూ కూడా 1991లో స్థాపించడం జరిగింది. 2022 సంవత్సరానికి గాను 32వ సరస్వతి సమ్మాన్ అవార్డు తమిళ రచయిత అయినటువంటి శివశంకరికి సూర్య వంశం అనే పుస్తకానికి ఇవ్వడం జరిగింది. ఇది కూడా రైటే. సరస్వతి సమ్మాన్ అవార్డు కింద 10 లక్షల నగదు బహుమతి ఇస్తున్నారు. ఇది తప్పు. సరస్వతి సమ్మాన్ అవార్డు కింద 15 లక్షలు ఇస్తున్నారు. వ్యాస్ సమ్మాన్ కింద 4 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. మాల్దీవుల భారతదేశ హై కమిషనర్ ఇబ్రహీం షహీబ్ వ్యవహరిస్తున్నారు. ఇది తప్పు. మాల్దీవుల్లో భారత హై కమిషనర్ మును మహావర్ వ్యవహరిస్తున్నారు. అలాగే భారతదేశంలో మాల్దీవుల దేశ అంబాసిడరు ఇబ్రహీం షహీబ్. రెండు కూడా తప్పు. దీనికి ఆన్సర్ పైది ఇబ్రహీం షహీబ్. భారత పర్యాటన రంగం ఇటీవల మాల్దీవుల మంత్రులు మరియం షివూనా మల్షా షరీఫ్, అబ్దుల్లా మహజూమ్ మసీద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది రైటు. మాల్దీవులు దేశం హిందూ మహాసముద్రంలో కలదు. ఇది కూడా రైటే. 10వది క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. మహారాష్ట్రలోని బైకుల్లా రైల్వే స్టేషన్కు ఇటీవల యునెస్కో యొక్క ఆసియా పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ అవార్డు లభించడం జరిగింది. ఇది రైట్. అలాగే ఈ రైల్వే స్టేషన్ రెండవది. ఈ రైల్వే స్టేషన్ 169 సంవత్సరాల చరిత్రను కలిగి ప్రపంచంలోనే అతి పురాతన రైల్వే స్టేషన్ గుర్తింపు పొందింది. ఇది కూడా రైటే. 3 ప్రస్తుత భారతదేశంలో యునెస్కో చేత గుర్తించబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 40 కలవు. ఇది కూడా రైట్. అలాగే 4వది 40 ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో 32 సాంస్కృతిక, 7 సహజ, 1 మిశ్రమ వారసత్వ ప్రదేశాలుగా ఉన్నాయి. ఇది కూడా రైటే. కానీ ప్రపంచంలో అత్యధిక ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కలిగిన దేశం చైనా. యాక్చువల్గా ఇటలీ. ఇది 59 ప్రదేశాలను కలిగి ఉంది. ప్రపంచంలో అత్యధిక ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కలిగిన రెండవ దేశం ఇటలీ. ఇది కూడా రాంగ్ ఆన్సర్. సరైన ఆన్సర్ చైనా. రెండవ దేశం. ఇది 57 ప్రదేశాలను కలిగి ఉంది. 11 ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉదయ్ యొక్క కొత్త CEO సంజయ్ జోషి నియమితులయ్యారు. ఇది రాంగ్ ఆన్సర్. సంజయ్ జోషి రాంగ్ ఆన్సర్. ఎవరు ఎన్నికయ్యారు అని అంటే అమిత్ అగ్రవాల్ అని ఆయన మనకు ఎన్నికవటం జరిగింది. అలాగే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీస్ ఆఫ్ ఇండియా 2009లో స్థాపించడం జరిగింది. అలాగే ఉదయ్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ఉదయ్ యొక్క ప్రస్తుత చైర్మన్ నీల్కాంత్ మిశ్రా. దీంట్లో
కింద 2 రైటు. కానీ ఈ ఉదయ్ అనేది 2007లో కాదు 2009లో స్థాపన జరిగింది. ఈ క్రింది వాటిని జతపరచండి. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా. అలాగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు క్రిస్టినే లగార్డే. నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్బర్గ్. యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు ఉర్సులా వాన్ డెర్ లయన్. 13. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 71వ ఎడిషన్ ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అది రైట్ ఆన్సర్. 71వ ఎడిషన్ ప్రపంచ సుందరి పోటీలకు మార్చి 2, 2024 న్యూఢిల్లీలో జరిగాయి. ఇది రైట్ ఆన్సర్. భారత్ మొదటిసారి ప్రపంచ సుందరి పోటీలను 1996లో నిర్వహించడం జరిగింది. ఇది కూడా రైట్ ఆన్సరే. భారతదేశంలో నుండి తొలిసారి ప్రపంచ సుందరి పోటీల విజేతగా 1966లో రీటా పారీ నిలవడం జరిగింది. ఇది కూడా రైట్ ఆన్సర్. 2017లో ప్రపంచ సుందరి టైటిల్ను మనూషి చిల్లర్ గెలవడం జరిగింది. ఇది కూడా రైట్ ఆన్సర్. 14వ క్వశ్చన్. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 6th బిమ్స్టెక్ సమ్మిట్ 2023 బాలీలో నిర్వహించడం జరిగింది. ఇది రాంగ్ ఆన్సర్. నాటో సమ్మిట్ 2023ను లిథువేనియా నిర్వహించడం జరిగింది. ఇది రైట్ ఆన్సర్. 15th బ్రిక్స్ సమ్మిట్ 2023ను ఆగస్టులో సౌత్ ఆఫ్రికాలో నిర్వహించడం జరిగింది. ఇది రైట్ ఆన్సర్. G7 సమ్మిట్ 2023ను జపాన్లో నిర్వహించడం జరిగింది. ఇది కూడా రైట్ ఆన్సర్. జాతీయ బొటానికల్ పరిశోధన సంస్థ NBRI అభివృద్ధి చేసిన క్రింది ఏ కొత్త రకం కమలాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల ఆవిష్కరించారు? అంటే NAMOH నమో 108. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ICC పురుషుల వన్డే ప్రపంచ కప్ ఆస్ట్రేలియా 6 సార్లు గెలుచుకుంది. రైట్. భారత్ 2 సార్లు వన్డే కప్ గెలుచుకుంది. దీంట్లో ఒకసారి తొలి T20 ప్రపంచ కప్ గెలుచుకుంది. ICCని 1907లో స్థాపించడం జరిగింది. ఇది రాంగ్ ఆన్సర్. ICC ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంది ఇది. జతపరుసన ఉత్తర ప్రాంత వెనిస్ వచ్చి స్టాక్హోమ్. సన్యాసుల రాజ్యం వచ్చేసి కొరియా. పంచనదుల ప్రాంతం వచ్చేసి పంజాబ్. శ్వేత వ్యక్తి సమాధి వచ్చేసి గిరియా తీరం. జతపరచం. చిరపుంజిని సోహరా అంటున్నారు. జబల్పూర్ని జబలైపురం అంటున్నారు. నేఫాని అరుణాచల్ ప్రదేశ్ అంటున్నారు. కావాన్పూర్ని కాన్పూర్ అంటున్నారు. జతపరచము. మొదటి ముస్లిం రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్. మొదటి ముస్లిం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదాయతుల్లా. మొదటి ముస్లిం కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి SY ఖురేషీ. మొదటి ముస్లిం కాంగ్రెస్ అధ్యక్షుడు బద్రుద్దీన్ తాబ్జీ. 1 ఆన్సర్. జతపరచము. అనితా నాయర్. అనితా నాయర్ రాసిన బుక్ మిస్ట్రెస్. బీమల్ జలాన్ రాసినటువంటి బుక్ ఏంటంటే ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. జైరామ్ రమేష్ ది లైట్ ఆఫ్ ఏషియా, ది పోయం దట్ డిఫెండ్ ద బుద్ధ. అలాగే లాల్ కృష్ణ అద్వానీ నా దేశం నా జీవితం. ఆన్సర్ 1.